వెల్కమ్ బ్యాక్ టు మిక్షా ఛానల్. రెండు మనసులు గుండె చెప్పుడు విత్ రేషిధార. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటిదాకా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మీ సపోర్ట్ ఇంకా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రిషి కిచెన్ రూమ్ వెనక్కి వెళ్తాడు కదా, వసు బురకాలో వెళ్ళి సారీ సార్ తను రాను అయింది అని వెళ్ళిపోయింది. రిషి మనసులో బాగా హట్ అయినట్టుంది అని అనుకుంటాడు. ఇంకందరూ డిన్నర్ చేద్దామని చెప్పి కింద కూర్చుంటారు. రిషి వసుకి పక్కనే ప్లేస్ పెట్టి వసు కోసం చూస్తూ ఉంటే వసు దాన్ని చూసి కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంటూ చేసుకొని అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. ఇంక జగతి మేడం ఏంజల్ అమ్మగారితో ఏంటి వదిన నా కోడల్ని దాచిపెట్టారా ఏంటి, మేము వచ్చినప్పటి నుంచి కనపడడం లేదు అని అంటారు. ఏంజల్ వాళ్ళ అమ్మగారు ఉండి సాజిదా వెళ్ళి వసుని రమ్మంటావా అని అంటూ ఉంటే బుర్కాలో ఉన్న వసు అన్నం రూమ్లోకి తెచ్చి ఇమ్మంది ఇచ్చేసాను ఆంటీ అని అంటుంది. ఇంకా ఏంజల్ వాళ్ళ అమ్మగారు సర్లే వదిన మీరు అన్నం తినేసి తర్వాత వసు రూమ్కి వెళ్ళి చూసి రండి అని అంటారు. ఇంకో పక్క వసు సాజిదా జాను బయట నించొని ఉంటారు. ఇంతలో ఇద్దరు పోకిరిగాళ్ళు చూసి ఏ అని అంటూ ఉంటే సాజిదా ఏంట్రా అని అంటూ ఉంటే వసు వదిలేయండి సాజిదా అని ముగ్గురు లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా పోకిరి వాళ్ళు ఏంటి భయపడి వెళ్ళిపోతున్నారా అని అంటూ నవ్వుతూ ఉంటారు వెకిలిగా. వసు సరే అని హ్యాండ్ వాష్కి అప్పుడే వచ్చిన రిషిని చూపించి తన దగ్గరికి వెళ్ళి వసుని పంపిస్తావా అని అనండి అని అంటుంది. ఇంకా ఇద్దరు పోకిరిగాళ్ళు మాకు మీలాగా భయం అనుకుంటున్నారా, ఇప్పుడే అడుగుతా అని చెప్పి రిషి దగ్గరికి వెళ్ళి ఓ అన్న ఇక్కడ వసు అంట ఎవరు తనని పంపిస్తావా అని అంటాడు. రిషి తన చేతిలో ఉన్న చెంబుని ఆ పోకిరి ఫేస్పై కొడతాడు. చెంబు ముడుచుకుపోతుంది. వాడు రే అని అంటూ ఉంటే వాణ్ణి పక్కనే ఉన్న తట్టుకేసి కొడతాడు. ఏంట్రా ఏం కావాలి అని బెల్ట్ తీసి కొడుతూ ఎవరిని పంపించాలి రా పంపిస్తాను అని చెప్పి బెల్ట్ తీసుకుని కొడుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళు భయపడి వెళ్ళిపోతుంటే వసు వాళ్ళని చూసి మాకు చాలా భయం వేస్తుంది అని అంటుంది. ఇంకా ఇద్దరు పోకిరిగాళ్ళు సారీ చెల్లమ్మ అని వెళ్ళిపోతారు. వసు రిషిని చూసి నవ్వుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ ఉంటే సాజిదా హే వసు ఎందుకు ఏడుస్తున్నావు, అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు ఈ ఆటలు అని అనిద్ది. అండి సరే పద తినేసి పడుకుందాం అని వెళ్తూ ఉంటే అందరూ బస్సు రూమ్ దగ్గర ఉంటారు. బస్సు అది చూసి సాజిదాతో ఇలా చెప్పమని చెప్పిద్ది. సాజిదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి బస్సుకి హెడేక్గా బాడీ పెయిన్స్ ఉన్నాయి, అందుకే త్వరగా పడుకుంది, ఎవరన్నా వస్తే డిస్టర్బ్ చేయొద్దు, నేనే వాళ్ళని లెగిచాక కలుస్తాను అని చెప్పింది అని అనిద్ది. అందరూ ఓకేలే అమ్మా తనే రెస్ట్ తీసుకొనిలే మార్నింగ్ కలుస్తాము అని చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా రిషి కూడా ఆ డోర్ సైడ్ చూస్తూ వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్లో ఏంజల్ని వసు పుష్ప భవ్య రెడీ చేస్తూ ఉంటే జగతి మేడం సుజాత గారు సౌందర్య గారు ఏంజల్ వాళ్ళ అమ్మగారు రూమ్లోకి వస్తారు. జగతి మేడం వసుతో ఏంటి కోడలా ఇక్కడికి వచ్చిన తర్వాత అస్సలు మేము గుర్తుకు రాలేదా అని అంటూ ఉంటే వసు ఉండి అది అని అంటూ ఉంటే ఇంతలో సౌందర్య గారుండి అసలు నిన్న వస్తే ఇప్పుడు దాకా పెంచాలనిపించలేదక్క అని అంటారు. వసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇద్దరిని హక్ చేసుకొని సారీ యూ బోత్ అని హక్ చేసుకుంటుంది. సుజాత గారు జగతి మేడం నువ్వు మాకు సారీ చెప్పడం ఏంట్రా అంటారు. ఇంకా సుజాత గారు మూతి ముడుచుకుంటే జగతి మేడం సుజాత గారిని చూపిస్తారు. వసు కొందరు హట్ అయినట్టున్నారు అని అంటూ ఉంటే సుజాత గారుండి మేమెందుకు అవుతాం, ఎక్కడ ఎవ్వరూ అవ్వలేదు అని అంటారు. వసు సుజాత గారిని హక్ చేసుకొని లవ్ యూ మా మిస్ యూ అని అంటుంది. సుజాత గారు వసుని హక్ చేసుకొని మెడ మీద ముద్దు పెడతారు లవ్ యూ అని. ఇంకేంజల్ వాళ్ళ అమ్మగారు నన్ను చూసి కళ్ళు తుడుచుకుంటూ నాకు మీ నలుగురిని చూస్తుంటే ముచ్చటగా ఉంది, వసు కూడా నాకు పుట్టుంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది అని అంటారు. వసు ఆంటీ మీరు కూడా నాకు అత్తయ్య అవుతారు అని చెప్పి హక్ చేసుకుంటుంది. ఇంక ఏంజల్ వాళ్ళ అమ్మగారు ఇంకా సౌందర్య గారు వాళ్ళందరూ కిందకి తీసుకొని వెళ్తారు. ఇంకా వసు వాళ్ళు రెడీ అవ్వడానికి వెళ్తారు. ఇంకా అందరూ వచ్చి కూర్చొని ఉంటారు. భవ్య పుష్ప ఫ్లవర్స్ ఫ్రూట్స్ గాజులు తాంబూలం అన్నీ తీసుకొని వచ్చి అక్కడ పెడతారు. ఇంకా రిషి వసు ఏది అని అనుకుంటూ దిక్కులు చూస్తూ ఉంటాడు. వసు ఎల్లో కలర్ శారీలో కిందకు వస్తూ ఉంటే రిషి వసుని చూసి స్టన్ అయిపోతాడు. అలాగే
వసు వచ్చి అందరితో మాట్లాడుతున్నట్టు ఒక సైడ్ నుంచి రిషిని కూడా చూస్తూ ఉంటుంది. ఇంకా అందరూ ముత్తైదువులు ఏంజెల్కి గాజులు తొడిగి కుంకుమ పసుపు రాస్తూ ఇంకా తాంబూలం ఇస్తూ ఉంటారు. ఇంకా వసు కూడా వెళ్ళి పసుపు రాసి ఏంజెల్ బుగ్గపై ముద్దు పెట్టిద్ది. ఇంకా పుట్ట దగ్గరికి రే త్వరగా రారా ఇక్కడ నీ అత్త వెయిటింగ్ అని అంటూ ఉంటే ఏంజెల్ వాళ్ళ అమ్మగారు ఉండి వసు అది అబ్బాయా అని నీకెలా తెలుసు అని అంటూ ఉంటే వసు ఉండి నాకు అబ్బాయే కావాలి, నేను మా వదినికి చెప్పేశాను అని అంటూ ఉంటే ఏంజెల్ వాళ్ళ అమ్మగారు అలాగైతే వాడికి తోడుగా నువ్వు ఒక్కనివ్వు అని అంటారు. వసు సిగ్గుపడుతూ ఉంటే రిషి వసుని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. చూసేపు తర్వాత కొంతమంది పెద్ద ముత్తైదులు వస్తారు. ఇంక వాళ్ళు కూడా ఏంజెల్కి పసుపు రాస్తారు. ఏంజెల్ వాళ్ళ అమ్మగారు సరే పదండి భోజనం చేద్దురు అని అంటారు. ఆ పెద్ద ముత్తైదుల్లో ఒకరు వసుని చూసి ఈ అమ్మాయి బాగుంది అని అనుకుంటూ ఉంటారు. అది రిషి వింటాడు. ఆ ముత్తైదు ఈ అమ్మాయి నా మనవడికి మంచి ఈడు జోడు బాగుంటుంది, ఈ అమ్మాయితో మాట్లాడి వాళ్ళ అమ్మ నాన్న ఎవరో కనుక్కొని పెళ్ళి గురించి మాట్లాడాలి అని అంటూ పక్కనే ఉన్న వాళ్ళ వదినతో అంటూ ఉంటుంది. ఇంక రిషి వాళ్ళ మాటలు విని వసు దగ్గరికి వెళ్ళి పాపిట్లో కుంకుమ పెడతాడు. వసు దాన్ని చూసుకుంటూ ఉంటే జగతి మేడం ఉండి ఏంటి వసు పాపిట్లో బొట్టు పెట్టుకోలేదా అని అంటూ ఉంటే వసు మర్చిపోయిన అత్తయ్య సారీ అని అంటుంది. జగతి మేడం ఉండి ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావో, సరే పదా తీసుకొని వెళ్తారు. ఇంకా ఆ ముత్తైదువులు ఈ అమ్మాయికి పెళ్ళైపోయిందా అని అనుకుంటూ ఉంటారు. ఏంజెల్ వాళ్ళ అమ్మగారు ఉండి ముత్తైదు దగ్గరికి వచ్చి ఇంకా పదండి పిన్ని గారు భోజనం చేద్దురు అని తీసుకొని వెళ్తారు. అందరూ రౌండ్స్గా చైర్స్ వేసుకొని ప్లేస్ తీసుకొని వచ్చి కూర్చుంటారు. వసుకి రిషికి మధ్యలో గౌతమ్ కూర్చొని తింటూ ఉంటే రిషి వసుని చూసి మనసులో అక్కడ కూర్చుంటావా, ఎలాగైనా నా పక్కన కూర్చోబెట్టుకుంటా చూడు అని అనుకుంటూ గౌతమ్తో బావగారు ఏమన్నా కావాలా, ఇంకొంచెం రైస్ పెట్టుకొని రానా బావగారు అని అంటూ ఉంటే అందరూ రిషి మాటలకి షాక్ అవుతారు. రిషి ఉండి బావగారు ఈ స్వీట్ వేసుకోండి బావగారు చాలా బాగుంది అని అంటూ ఉంటే గౌతమ్ ఉండి రే రిషి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు. వసు గౌతమ్ షర్ట్ లాగి ఏమైందన్నయ్య రిషికి అని అంటూ ఉంటే గౌతమ్ ఉండి ఏమో అంటూ రిషిని చూస్తాడు. రిషి ఉండి ఏమైంది బావగారు ఏమన్నా కావాలా అని అంటాడు. గౌతమ్ ఉండి రే బావ నువ్వు అలా పిలవకురా నాకు టెన్షన్ వస్తుంది అని అంటూ ఉంటాడు. అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా గౌతమ్కి పొరపోయిద్ది. రిషి అయ్యో బావగారు నీళ్ళు తాగంది అంటూ తాపిస్తాడు. గౌతమ్ కోపంగా పైకి లేచి వసుతో వసు నీ కాళ్ళు పట్టుకుంటా ప్లీజ్ ఇటు కూర్చోవా ప్లీజ్ అని అంటాడు. వసు ఓకే అన్నయ్య అని కూర్చుంటుంది. రిషి మనసులో నవ్వుకుంటూ సభాష్ శ్రీశేంద్రభూషణ్ సాధించావు అని అనుకుంటాడు. కొంచెంసేపు తర్వాత అందరూ బయట వేప చెట్టు కింద మంచాలు వేసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. బస్సు అక్కడికి వచ్చి జగతి మేడం వల్ల పడుకుంటుంది. కొంచెంసేపు తర్వాత రిషి ఉండి బస్సుతో ఎలాగైనా మాట్లాడాలి అని అనుకుంటూ బయటికి వచ్చి ఆనందరావు గారి దగ్గర కూర్చొని వసుని చూస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వసు రిషిని చూస్తున్నట్టు చూసి అలాగే కళ్ళు మూసుకుంటుంది. ఇంకొంచెంసేపు తర్వాత అందరూ లోపలికి వెళ్తూ ఉంటే జగతి మేడం వసుని చూసి అయ్యో పడుకుంది అని రిషి కొంచెం వసుని రూమ్లో పడుకోబెట్టవా ప్లీజ్ అని అంటారు. రిషి ఓకేమా అని చెప్పి వసుని ఎత్తుకుంటాడు. వసు నిద్రలో రిషి మెడ చుట్టూ హ్యాండ్స్ వేసి ఫేస్కి దగ్గరగా తన ఫేస్ పెట్టి పడుకుంటుంటే రిషి వసుని చూస్తూ లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అందరూ వాళ్ళని చూసి నవ్వుకుంటూ కొంతమంది సిగ్గుపడుతూ కొంతమంది ఏం బాబు మీ ఆవిడ్ని కింద కాలు పెట్టుకోకుండా చూసుకుంటున్నావా అని అంటూ మాట్లాడుతూ ఉంటే రిషి నవ్వుకుంటూ రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు. ఇంక రిషి వెళ్తూ వసుని చూస్తూ ఎంత అందంగా ఉన్నావే అందరు దృష్టి పడుతున్నాడు అని మిటికలు విరిచి హెడ్ పై ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు. ఇంకా నైట్ అయింది. సాజిదా వెళ్తూ ఉంటే రిషి సాజిదాతో కొంచెం వసుతో మాట్లాడాలి కొంచెం పిలవా మేడ మీదకి అక్కడ ఉంటాను అని చెప్పి మేడ మీదకి వెళ్తాడు. సాజిదా వసు దగ్గరికి వెళ్ళి పాపం అన్నయ్య పిలుస్తున్నాడు కదా ప్లీజ్ వెళ్ళు అని అంటూ ఉంటే వసు సరే ఆ స్కార్ఫ్ ఇవ్వు అని చెప్పి నువ్వు వెళ్ళు నేను వెళ్తాను అని చెప్పి స్కార్ఫ్ కట్టుకొని పైకి వెళ్తుంది.
ఆ స్కార్ఫ్ నీడని చూసి ఏంటి రానని చెప్పిందా అని అంటాడు కొంచెం డల్గా. ఇంకా వసుకి అప్పటికే కళ్ళల్లో ఫుల్గా నీళ్ళు నిండిపోయి ఉంటాయి. ఇంకా రిషి దగ్గరికి వెళ్ళి స్కార్ఫ్ తీసి వెనక్కి తిరిగి కళ్ళు తుడుచుకుంటూ చెప్పు ఏం మాట్లాడాలి అన్నది. రిషి వసు ముందుకు వచ్చి వసుని చూస్తూ సారీ అని అంటూ ఉంటే వసు రిషిని హక్ చేసుకొని ఏడ్చేస్తుంది పెద్దగా. రిషి వసుని హక్ చేసుకొని సారీ సారీ వసు ఏడవకు అని కళ్ళు తుడుస్తూ సారీ అడుగుతూ ఉంటాడు. వసు ఏడుపు కంట్రోల్ చేసుకుంటూ సారీ నేను చెప్పి వెళ్ళాల్సింది అని అంటూ ఉంటే రిషి వసు హెడ్పై కిస్ పెట్టి సారీ నాది తప్పు అని అంటాడు. వసు ఉండి రిషి ఫేస్ పట్టుకొని ఇంకా వసు కూడా రిషి హెడ్పై కిస్ చేసి నాది తప్పు అని చెప్పి సారీ అంటుంది. ఇద్దరు హక్ చేసుకొని సరే ఇద్దరిది ఉంది తప్పు ఇద్దరు హక్ చేసుకుంటారు. సో ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయస్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్కమింగ్ సిరీస్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. హోప్ యూ లైక్ ఇట్. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్.